అసలు ఈ పాలబావి రహస్యం ఏమిటి? ఈ పాలబావి ఎందుకు ఇంతవరకు ఇంకిపోలేదు? అసలు ఆ ద్వారం పైన 3 రాళ్ళు వేస్తే గాని ఒక నిలబడితే గాన మనకి అనుకున్న కోరిక నెరవేరుతుందా? అసలు ఈ పాలబావిని ఎవరు తవ్వించరు. ఈ పాలబావి లోతు అసలు కొలవలేమా? ఈ పాలబావి అసలు చిన్నమ్మే తవ్వించిందా? ఈ పాలబావి భూగర్భంలోకి ఉందా? ఈ పాలబావిలో బంగారం ఉందా? డబ్బులు ఉందా? అన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియో సమాధానం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి సాసలు చిన్నమ్మ తవ్వించిన బావి అనమాట. ఆ బావి దగ్గర ఉండేదే ఈ హనుమాన్ మొత్తం అంతా. సో అవన్నీ కూడా వివరంగా మనం చూద్దాం. బ్యాక్ సైడ్ పోతే మనకి ఆ బావి అనేది కనపడుతూ ఉంటది అండి. అదేనమాట ఆ బావి, చూస్తున్నారు కదా. సో ఇది ఇంతవరకు కూడా ఇంకిపోలేదని చెప్తుంటారు. పక్కన హైవే చూస్తున్నారు, ఇది టెంపుల్ అనమాట. ఫుల్ వర్షం పడింది ఇక్కడ. సో వాటర్ అనేటివి మొత్తం అంతా కూడా నిండుకున్నాయి. ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ గమనించండి, మొత్తం అంతా కూడా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అంటే సాసల చిన్నమ్మ ఈ కదిరి తాలూకాకి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు వచ్చేసి నీళ్ళ కష్టాలు పడుతున్నారు అనమాట. నీళ్లు చిక్కలేదనమాట వీళ్ళకి తాగేకి. అందుకనే ఆమె ఒక్క రోజులోనే ఈ బావి తవ్విచ్చేసింది. ఇది భూగర్భంలోకి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ యొక్క బావిలోకి చిల్లర అలాగే బంగారాలు అవి వేస్తూ ఉంటారు, ముక్కుబళ్ళు. చూడండి, ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. సో లోపలికి కూడా వెళ్దాం. ఇక్కడ చూడండి, చాలా మంది చెట్లు కింద కూడా కూర్చుని ఉంటారు ఎండాకాలం అప్పుడు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం హైవే కానుకొనే ఉంది. అక్కడ టెంపుల్ కానించి ఇక్కడ ఆమెని నైట్ కి నైటే ఇక్కడ తవ్వింది జరిగింది. ఇక్కడ కొన్ని శిలలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాం. సో ఆ శిలలు ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గమనించినట్టయితే మొత్తం అంతా కూడా ఆ శిలా పలకాలు మొత్తం అన్ని కూడా ఇక్కడ పడిపోయాయి. చూడండి, గమనిస్తున్నారు కదా. సో ఈ వాటర్ చూడండి, మొత్తం అంతా కూడా పాతి కట్టిపోయింది. అంటే పాతి కట్టిపోయింది అంటే చాలా దేశం నుంచి ఉప్పొంగుతుంది. అలా కెరటాలు ఎగిరినట్టు ఆ బావి నిండా కూడా వాటర్ అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. చూడండి, ఆ బావిలో నుంచి వచ్చినట్టువే. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ముందు ఉన్న ఆ శిలలు అనేవి పగిలిపోయాయి అనమాట. చింత చెట్టు కింద అనేటివి అమర్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా అలాగే ఇట్లా పోతే కానీ మనకి టెంపుల్ అనేది కనపడుతుంటది పక్కన. టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేసి ఆ స్టాచ్యూ చిన్నమ్మ చెప్తుంటారు. చూడండి, అమ్మవారి యొక్క గుడి, ఇది దేవస్థానం. సో ఈ అమ్మవారే ఇక్కడ ప్రతిష్ఠించారు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ పాలబావి మహిమ అనేది కూడా ఇంతవరకు కూడా వెండిపోలేదు అంటే గాన అసలు వాటర్ అనేది ఉప్పొంగుతూ ఉంటాయి ఎండాకాలం అప్పటికి కూడా. చూద్దాం, గమనిద్దాం. ఇక్కడ కూడా కొన్ని శిలా పలకాలు పడిపోయినాయి. చూడండి, ఇప్పుడు గమనిస్తున్నారు కదా. మొత్తం అంతా కూడా అంటే శిలలు. ఇక్కడ ఏదో బోర్డు ఇచ్చారు, ఆ బోర్డు చూడండి, చదవండి. ఒక పేరు, ఆ పేరు చూడండి, పాలబావి. లేకపోతే ఇది పాలబావి అనమాట. మొత్తం అంతా కూడా చూడండి ఎంత ఫుల్ గానే వచ్చేసినాయి వాటర్ అనేది. ఇక్కడ మొత్తం అంతా కూడా పాలబావి అనమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ మొత్తం ఈ స్తంభాలు, ఇక్కడ వచ్చేసి పొలాలు అన్ని ఉన్నాయి. ఆ దూరం కనపడుతుంది కదా ఓ స్తంభం, జూమ్ చేసి చూపిస్తాను మీకు. అది దాన్ని అక్కడక్కడక్కడ ఆ స్తంభం పైన 3 సార్లు రాయి వేస్తే ఒక రాయి పడినా కూడా మన కోరిక నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. చూడండి, మొత్తం పాలబావి. ఇక్కడ రాసినట్టు చూడండి, సాసవల చిన్నమ్మ తవ్వించిన బావిని. చూడండి ఎంత అద్భుతంగా ఉంది బావి. చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఆ టెంపుల్ తా నుంచి మొత్తం అంతా కూడా మనం వీడియో తీసుకురావడం జరిగింది. సో అది ద్వారం అనమాట. ఆ ద్వారం నుంచి స్టెప్స్ అనేవి కింద వరకు ఉన్నాయి. ఈ కింద వరకు ఉన్నాయి, చూడండి, కింద వరకు ఉన్నాయి. మొత్తం ఎంత లోతు ఉందనేది ఎవరికి కూడా ఇంతవరకు అంత చిక్కనిదంట. సో ఈ వాటర్ అనేవి కూడా చాలా గౌరవప్రదమైన వాటర్ అని కూడా చెప్తుంటారు. ఇవి చాలా మంది పూర్వం తాగేవాళ్ళు అనమాట. ఇక్కడి నుంచే వాటర్ అనేవి వెళ్ళకి కూడా తీసుకొని వెళ్ళేవారు. ఇక్కడ చూడండి, మొత్తం హైవే కనుక్కొనే ఉంది ఇది. అక్కడ చూస్తున్నారా పాలబావి. అంటే ఈ వాటర్ అనేటివి కూడా మనకి పాల వల్లే ఉంటాయని కూడా చెప్తుంటారు. చూడడానికి దాదాపు అంతా అలాగనే ఉన్నాయి. సో ఈ బావి అయితే గానీ ఇప్పుడైతే గన బయటికి వాటర్ అనేది ఉప్పొంగుతూ ఉన్నది. సో నీళ్ళకి డోకానే లేదని చెప్పుకోవచ్చు. ఈ పాలబావి పుణ్యక్షేత్రంగా కదిరి తాలూకాలో మనకి కనిపిస్తూ ఉంటది.
ఇది నరసింహ స్వామి వారికి చెప్తూ ఉంటారు. చూడండి మొత్తం అంతా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఒక తొట్టి, ఇది గోవులు తాగనికి. గట్టి చూస్తే కన్నా మొత్తం అంతా కావురాయితో ఈ పూత అనేది పూజించారు. ఎందుకంటే ఇక్కడ నరసింహ స్వామి యొక్క ఉత్సవాలు జరిగే సమయంలో ఇక్కడ చాలా మంది వచ్చి తొట్టే ఇది. సో ఇది స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ నుంచి మనకి పాలపై మొత్తం అంతా చూడండి కనబడుతుంది. అద్భుతంగా మనకి వ్యూ అనేది కనబడుతుందో. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఒకసారి వ్యూ అనేది చూపిస్తున్నాను. సో లెంత్ వీడియో మీకు అవసరం లేదు. చూడండి అద్భుతంగా మనకి దర్శనమిస్తూ ఉందో. ఇక్కడ చూడండి మొత్తం కుండలు, పురాతన కుండ వస్తువులు మొత్తం అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఈ టెంపుల్ చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగినది. అలాగే ఇక్కడ ఉన్న యొక్క పాలబావి అనేది చాలా పురాతన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి ఎంత విజువల్, అసలు ఎంత అద్భుతంగా ఉన్నట్టు అంత అద్భుతంగా. ఈ వాటర్ చూడండి అసలు మొత్తం అంతా కూడా ఈ పాలబావి యొక్క ఆ యొక్క పుణ్య తీర్థాలుగా స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి సరే, ఇంకా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకున్న విలేజ్ ట్రిప్స్ నుంచి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి పుణ్యక్షేత్రాలు మరిన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.